న్యూరో పల్మో అండ్ సెంటర్ ఫర్ సర్జికల్ ఎక్సలెన్స్ సాయి దీప మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చందానగర్ హైదరాబాద్. బేసికల్‌గా మీకు ప్లస్ పాయింట్ ఏంటంటే మీ వాయిస్ అని చెప్పుకోవచ్చు నేను. ఎక్కడ ఎలా మాట్లాడినా గాని సుధగారు మాట్లాడని అసలకి చూడకుండా చెప్పొచ్చనమాట. కొంతమంది చాలామంది ట్రై చేస్తారు రకరకాలుగా స్వీట్‌గా మాట్లాడదాం, రాదు. స్టైల్‌గా మాట్లాడదాం, ఇంగ్లీష్‌లో మాట్లాడదాం. మనకి లోపల ఉన్నది అలాగే వస్తుంది. అదే ఇప్పుడు నాగార్జున గారు లొకేషన్లో ఉన్నప్పుడు చిలక్కలాగా అది ఎందుకు నవ్వుతూ ఉంది, కెక్క నవ్వుతుంది, ఎందుకు నవ్వుతుందో అడుగు అనేవారు. అలాగే ఇంకోటి కూడా అనేవారు ఆయన, ఎప్పుడు నవ్వినా ఏడ్చినా నాకు కంట్లో నీళ్ళు వస్తుంది, ఓకే, ఎక్కువ నవ్వానంటే కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది, అది ఎందుకు ఏడుస్తుందో అని. లేదండి ఎక్కువ నవ్వుతున్నారండి అనేవాళ్ళు పక్కన. గ్యాంగ్ లీడర్ టైంలో లోక్ సింగ్ గారు చెప్పేవారు, ఓకే, ఆవిడకి కళ్ళకి క్లోజప్ పెట్టాలంటే లేదా చిన్న క్లోజప్ పెడితే కంట్లో వెట్టగా ఉంటుందండి, కానీ ఆ క్యారెక్టర్కి సూట్ అయింది. అదొక డిఫరెంట్ యూనిక్ వాయిస్ అనమాట, అందరికీ రాదు కదా. ఈ శరీరంకి వయసు అవుతుంది, నా మనసుకి వయసు 22 దాటనివ్వను. ఓకే, ఏది వచ్చినా ఇక్కడ తీసుకెళ్ళను, జరగని వచ్చింది మనమే కదా ఫేస్ అవ్వాలి, పోతుంది అదే పోతుంది, దానికి ఒక సొల్యూషన్ ఏంటో ఆలోచిద్దాం, వెళ్ళిపోతుంది, కూల్గా తీసుకుని వెళ్ళిపోతాను. దానివల్ల కూడా ఇది ఉండొచ్చు. సో బట్ ఇప్పుడంటే అందరూ పాన్ ఇండియా మూవీస్, పాన్ ఇండియా స్టార్స్ అంటున్నారు, కానీ నాకు తెలిసి మీరు ఎప్పుడో పాన్ ఇండియా స్టార్. తెలుగు చేశారు, తమిళ్ చేశారు, కన్నడ చేశారు, మలయాళం చేశారు, హిందీ చేశారు. ఇందులో ఇంకా 2 లాంగ్వేజ్ కూడా పెరుగుతుంది. కబ్జా అని కన్నడ మూవీ ఒకటి చేస్తున్నాను, సుదీప్ గారు ఉపేంద్ర తల్లిగా చేస్తున్నా, ఆర్ చంద్రు గారు డైరెక్టర్, పాన్ ఇండియా వాళ్ళది సిద్ధేశ్వర క్రియేషన్స్ అని 7 లాంగ్వేజ్లో రిలీజ్ చేయబోతున్నారు. అలా అన్నప్పుడు అది పాన్ ఇండియావే కదా. నాకు ఇప్పుడే కాదు ఈ పాన్ ఇండియా స్టార్ అన్నది, ఎప్పుడో వచ్చేసింది. ఈవీ గారు అయితే మదర్ ఇండియా అని పిలిచేవారు. బట్ ఏ హీరోకైనా ఏ హీరోయిన్కైనా మదర్ అంటే ఫస్ట్ మీరే గుర్తొస్తారు, ఆ జనరేషన్ నుంచి 100 జనరేషన్ దాకా కూడా. అదే గాడ్ గిఫ్ట్, మై పేరెంట్స్ బ్లెస్సింగ్. నేను 20 years ఉన్నప్పుడు మీరు అమ్మ, 30 yearsకి వచ్చినప్పుడు మీరు అమ్మే, 40 yearsకి వచ్చినప్పుడు మీరు అమ్మే, 50 years వచ్చిన 60కి వచ్చిన అమ్మ మీరే. ఇంకా అప్పుడు జస్ట్ వైట్ వేసుకొని ఇప్పుడు ఇంకా చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు ఉన్న హీరోయిన్స్ అందరూ నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, వాళ్ళందరూ పెరిగారు కానీ నేను పెరగలేదు, అలాగే ఉన్నా. ఎందుకంటే మదర్ అయినా కూడా వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. నేను చెప్పాను కదా ఇందాక 22 అని, వాళ్ళకి వయసు పెరిగిపోతుంది కానీ నాకు పెరగట్లేదు, 22లోనే ఉండిపోయాను. ఇప్పుడు ఇంకా కాంపిటీషన్లో హీరోస్కి కొంచెం డామినేట్ చేసినట్టు ఉంటుంది, ఏంటో ఎంత యంగ్ మదర్ని పెట్టారు అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడంటే యంగ్ మదర్స్ ఫేమస్, వాళ్ళే ట్రెండ్ ఇప్పుడు. బట్ ఆ రోజులు అలా ఉండదు. అలా జరిగిన సందర్భాలు వైట్ హెయిర్ వేసేయండి. అయ్యో, అది ఈ విషయంలో చెప్పాలి, బాలయ్య గారు నన్ను క్షమించండి. పరమవీర్ చక్ర మూవీ దాసరి గారి డైరెక్షన్లో ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నాం. ఒక మిలిటరీ వర్క్, కర్నల్ వైఫ్ అంటే ఎలా ఉంటారు, ఎప్పటికైనా వాళ్ళు న్యాచురల్గా ఉండేదంటే చూస్తారు. బాలయ్య మదరు, అందులో చాలా ఎమోషన్ క్యారెక్టర్, అది ఎమోషనల్గా చేస్తుంటే అప్పుడు బాలయ్య అన్నారు, సుధా నాకు మదర్ అయితే కొంచెం వైట్ వేయాలండి, ఆ గ్రే హెయిర్ కనపడాలి, మదర్ ఏంటి వైట్ ఉండాలండి అన్నారు. డైరెక్టర్ గారు వచ్చి, ఎందుకయ్యా ఒక కర్నల్ వైఫ్ వైట్ ఎందుకు వేస్తారు, ఇప్పుడైతే పార్లర్ కూడా వెళ్తారు కదా, ఉండని, ఏం వద్దు నువ్వు వేయకమ్మా అన్నారు. లేదు ఆవిడ వైట్ వేస్తే నేను షార్ట్కి వస్తా అని మండిపడ్డారు ఆయన. నేనన్నా పర్వాలేదు బాలయ్య, నేను వేసుకుంటాను, ఎందుకంటే వాళ్ళతో వర్క్ చేసే విధం అలాగ ఉండేది, మాకు అంత ఒక బాండింగ్ ఉండేది. డైరెక్టర్ గారు తను చెప్తుంది కదా, సరే మీకు ఇష్టమేనమ్మా అన్నారు. పర్వాలేదండి ఏదైనా ఓకే, ఎలాగైనా నేను మనసులో యంగ్గానే ఉన్నాను కదా, పర్వాలేదు వేసేసుకుంటానండి అన్న. అలాగ లైట్గా వేయమన్నారు. ఆ తర్వాత అది కూడా వద్దనేసి బాలయ్య గారే అన్నారు, లేదండి అనవసరంగా వైట్ వేయించండి నీకు, సారీ సుధా అన్నారు ఆయన. బట్ ఈ విషయంలో నాగార్జున గారు కూడా మన్మధుడు మూవీ అప్పుడు పిన్ని అన్నిసార్లు పిలవలేకపోతున్నారు. అది జరిగింది గ్రీక్ వీరుడు టైంలో కూడా అనుకుంటా. మన్మధుడు అప్పుడు పిన్ని పిన్ని అంటూ అరుస్తూ వస్తారు ఇంటికి. విజయభాస్కర్ గారితో, పిన్ని తను పిలవలేకపోతున్నావు, సుధాను పిలవనా అన్నారు. ఎందుకంటే అది గ్రీక్ వీరుడు టైంలో డబ్బింగ్లో చెప్పారు. అన్నపూర్ణలో డబ్బింగ్ చేస్తుంటే ఆయన బయట కూర్చున్నారు, ఆయన గెస్ట్ హౌస్లో. వెళ్ళి పలకరించి హాయ్ చెప్పేసి నేను డబ్బింగ్కి వెళ్తే, ఎవరిది అంటే గ్రీక్ వీరుడు డబ్బింగ్ మందే అంటే, నిన్ననే నాది డబ్బింగ్ అయింది, నిన్ను చూస్తే అక్కడ అమ్మని పిలవలేకపోతున్నాను, దశరథ్తో అన్నాను, ఎందుకు సుధాని పిలుస్తా పోలా అన్నారు. అంటే
అది ప్లస్ అది నాకు. అందరికీ మదర్గా చేశాను, నాట్ ఓన్లీ తెలుగు, తమిళ్లో ప్రభు గారికి, అజిత్ గారికి, నాకంటే పెద్దవాళ్ళు. మలయాళం చూస్తే మోహన్ లాల్కి అమ్మ, మమ్ముటికి అమ్మ, సురేష్ గోపికి అమ్మ. అలా చూస్తే కన్నడలో కూడా ఉపేంద్ర గారికి అమ్మ. అంటే మేబీ నాకంటే 1 or 2 years చిన్నవాళ్లే అనుకోండి, కానీ మదర్గా ఉండాలి కదా, దాని తగ్గట్టుగా నేను చేసుకున్నాను. క్యారెక్టర్ ప్రజెంట్ చేసేటప్పుడు మదర్గా ఉండాలని. ఓకే, ఆల్మోస్ట్ అందరు ట్రెండింగ్ హీరోస్కి అండ్ స్టార్ హీరోస్కి, పాన్ ఇండియా హీరోస్కి కూడా అమ్మగా చేశారు. ఏదన్నా హీరోకి మిగిలిపోయిందా అమ్మగా చేయకుండా? ఎవరికి లేదు, ఒక చిరంజీవి గారు తప్ప. చేయలేదు. ఎందుకంటే మేబీ ఆయనకి అనిపించలేదేమో. అంటే ఎంటర్ అయ్యేటప్పుడు ఒక గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, అక్క చేశాను, వదిన చేశాను, ఒకవేళ అమ్మలాగా అనుకోలేకపోతున్నారేమో. నేను సూట్ అవ్వను అని అనుకున్నారో, లేకపోతే డైరెక్టర్స్ మనసులో రాలేదేమో. ఇంకోటి, నేను 81లో తమిళ్లో ఎంటర్ అయినా కూడా హీరోయిన్గా చేశాను, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను. 87లో తెలుగు ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు బాలకృష్ణ గారికి వదిన, పిఏపి, తాతినేని రామారావు గారు డైరెక్షన్, పెద్ద పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్ అందరూ ఉన్నప్పుడు కూడా వదినగా చేసేటప్పుడు వాళ్ళందరూ ఒక పీరియడ్కి చిరంజీవి గారికి, కృష్ణ గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి, వీళ్ళందరికీ అక్క వదిన అయ్యాను. ఆ పీరియడ్ ఒక 5-10 years ఆ పీరియడ్ అయిన తర్వాత నెక్స్ట్ యంగ్ హీరోస్ వచ్చేటప్పటికి మదర్కి వెళ్ళిపోయాను. వాళ్ళకి అక్క వదిన అంటే కరెక్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోయింది. నా క్యారెక్టర్స్ కూడా అలా పడింది నాకు. యంగ్స్టర్స్ అంటే మదర్, అంటే నా ఏజ్ కూడా అలాగా సహకరించింది నాకు కరెక్ట్గా. బట్ ఎక్కడో తమిళనాడులో పుట్టి, ఒక తమిళ్లోనే కాకుండా తెలుగులోనే నాకు తెలిసి ఎక్కువ రికగ్నేషన్ వచ్చిన మూవీస్. నిజం. ఇక్కడే ఎక్కువ ఆదరించిన మూవీస్ మిమ్మల్ని. ప్రజలు కావచ్చు, ఫ్యాన్స్, అసలుకి ఇంకా స్టాంప్ అనమాట. సుధగారు అంటే మా ఇంటి మనిషి అనేలాగా. చాలా మంది పాత ప్రొడ్యూసర్స్ ఇప్పుడు కూడా అంటూ ఎప్పుడైనా ఫోన్ చేస్తారు. రవికిషోర్ గారు కానీ అందరూ చాలామంది, శ్రీను వైట్ల గారు, వివి వినాయక్ వాళ్ళు, వీళ్ళందరూ ఏంటంటే మా ఇంటి ఆడపడుచు అనేవాళ్ళు. రసమరాజు గారు ఇంట్లో నుంచి న్యూ ఇయర్ నాడు నాకు తిరుపతి నుంచి లడ్డు, వడప్రసాదం, ఒక చీర వచ్చేది. తర్వాత ఆయన పోయిన తర్వాత అదంతా మారిపోయింది. అంటే ఆ వీళ్ళ జనరేషన్ కదా, అదంతా ఉండదు, మనం కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాగే చూసుకునేవాళ్ళు వాళ్ళ ఇంట్లో. నాకు అది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నా గాడ్ గిఫ్ట్, అందరి ఇంట్లో వాళ్ళ మనిషియే అని. నాకు అది చాలా మందికి దొరకలేదు కదా. ఎందుకు మా ఇంటి ఆడపడుచు అంటారంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మ్యాక్సిమం సినిమాలలో మోడల్ అమ్మలుగా చేయాలని చూస్తారు అందరూ, లేడీ ఆర్టిస్టులు అందరూ కూడా. లిఫ్టిక్ వేద్దాం, మంచి మంచి చీరలు కడదాం, కర్లీ హెయిర్, లేకపోతే స్ట్రైక్లింగ్ చేద్దాం, ఇవన్నీ చాలా ఉంటాయి. బట్ మీరు అలా ఉండరు. అమ్మ అంటే అమ్మలాగే ఉంటారు, ఇంట్లో ఎట్లా ఉంటారో అట్లనే. అది ఇష్టమా, లేకపోతే డైరెక్టర్స్ అడుగుతారా? డైరెక్టర్స్ అడిగేవాళ్ళు, కానీ నాకేంటంటే ఇంట్లో అమ్మ కదా, మీ పిల్లలకి మీరు అమ్మ, బయటకు వచ్చేటప్పుడు అక్క అవ్వరు కదా. ఇప్పుడు ఇంట్లో నుంచి పిల్లల్ని తీసుకుని ఒక షాపింగ్కి వెళ్తున్నాం, అక్కడ కూడా అమ్మ కదా. అక్కడ క్యారెక్టర్ చేస్తే మాత్రం మనం మారిపోం కదా. అవును. మేబీ వాళ్ళకంటే చిన్నవాళ్ళైనా మరి అలా అన్నప్పుడు ఒప్పుకోకూడదు మదర్ క్యారెక్టర్ చేయడానికి. ఇప్పుడు నేను ఈ మాట చెప్పాల్సిందే, తప్పు రైట్ నాకు తెలియదు కానీ ఇట్స్ ఫ్యాక్ట్. అది నేను మదర్ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నప్పుడు కొంతమంది నా కోస్టార్సే అడిగారు, ఏమంటే మీరు మదర్ క్యారెక్టర్ చేస్తే రేపు మమ్మల్ని కూడా అడుగుతారండి, మీరు ఎందుకు చేస్తారు సుధా గారు అన్నారు. అది నా ఇష్టం. 81లో నేను వచ్చేటప్పుడు ఒక 3 పిక్చర్ నేను చేశాను, ఒక పిక్చరే బయటకు వచ్చింది. బాలచంద్ర గారు ఇంట్రొడ్యూస్ చేసినా కూడా 2 పిక్చర్ ఆగిపోయింది. ఒకటేమో 50 days 75 days ఆడింది ఏవిఎం వాళ్ళది, ఇంకో పిక్చర్ సగంలోనే ఆగిపోయింది. మధ్యలో ఒక 6 months వెనక్కి వెళ్ళిపోయాను. మళ్ళీ రీఎంట్రీ బాలచంద్ర గారే ఇంట్రొడ్యూస్ చేశారు. అదేంటంటే అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నీకు 1 week టైం ఇస్తా, నీ మొహం గ్లామర్ క్యారెక్టర్కి పనికిరాదు, డైరెక్ట్గా. ఇప్పుడు ఆ అడ్వైస్ నాకు ఇవాళ కూడా ఉన్నానంటే ఈ 41 years నేను ఉండడానికి అది కూడా కారణం, అదే కారణం, అది కూడా కాదు, అదే కారణం. ఇవాళ ఆయన లేరు, కానీ నేను నడుస్తున్నాను, నేను సంపాదిస్తున్నాను, ఆయన చూపించే దారిలో నడుస్తున్నాను కాబట్టి నేను ఉండగలుగుతున్నాను. ఒకే ఒక మాట అన్నారు, 1 week నీకు టైం ఇస్తా, హీరోయిన్కి ఈక్వల్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యేవనుకో, నువ్వు ఇండస్ట్రీలో నువ్వు ఉన్నంత వరకు నువ్వే చేస్తూ
లేదు నాకు వెళ్ళిపోతాను అన్నంత వరకు నువ్వు ఉండొచ్చు, డిసైడ్ చేసుకో. హీరోయిన్గా పనికిరావు. ఎన్ని పిక్చర్స్ హీరోయిన్ ఓరియంటెడ్గా తీస్తారో తెలియదు. నీ మొహమా గ్లామర్గా అస్సలు పనికిరాదు. ఒక పని మనిషి క్యారెక్టర్ గ్లామర్గా చేయాలంటే కూడా నీకు రాదు, సూట్ అవ్వదు. ముందు నువ్వు చేయగలుగుతావు, పర్ఫార్మెన్స్ చేయగలుగుతావు, కానీ నీ మొహం సూట్ అవ్వాలి కదా, మేము చూడగలగాలి కదా. ఆలోచించుకొని నీకు 1 వీక్ టైం ఉంది, ఆలోచించి చెప్పు అన్నారు. ఇంటికి వెళ్ళాను. నాకు ఒక అలవాటు ఏంటంటే వింటే ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. నాకు డిసిషన్ తీసుకోవాలంటే నా బాత్రూంలో వెళ్ళి కూర్చుంటాను, రెస్ట్ రూమ్లో వెళ్ళి కూర్చొని ఒక అరగంట సేపు కూర్చొని ఆలోచిస్తాను అనమాట. ఎవరైనా పూజ రూమ్లో కూర్చుంటారు, హాల్లో కూర్చుంటారు, లేదా ఎక్కడైనా లోన్లీగా కూర్చొని ఆలోచిస్తాను. అక్కడికి వెళ్ళిపోయి అలా కూర్చొని ఆలోచించాను అనమాట. మా మదర్తో చెప్పాను. బయటకు వచ్చినాక అమ్మ ఇలాగ డైరెక్టర్ గారు అన్నారమ్మా, ఏం చేద్దాం అని చెప్పింది కరెక్టే. ఫైనల్ డెసిషన్ నీది, నువ్వు ఇండస్ట్రీలో ఉండాలి అనుకుంటున్నావు కదా, ఏమనుకున్నావో చెప్పేసే అన్నారు. వెళ్ళిపోయాను బండి తీసుకుని. అప్పుడు చెన్నైలో మేము అశోక్ నగర్లో ఉన్నాము, ఆయనేమో మైలాపూర్లో ఆఫీస్లో ఉన్నారు, మిన్బింబెంగల్ కవితాలయ ఆఫీస్లో. వెళ్ళిపోయాను, 1 అవర్లో వెళ్ళిపోయాను. ఓకే సార్ నేను చేస్తున్నాను అన్నాను. వన్న కనవగలని కలర్ఫుల్ డ్రీమ్స్ అని, ఓకే, అది సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 300 days ఆడింది 84లో. ఒక సాంగ్ లేదు ఆ పిక్చర్లో. మురళి అని మనం కార్తిక్ ఉన్నారు కదా, తమిళ పాత కార్తిక్, గౌతమ్ వాళ్ళ ఫాదరు ఆయన, మురళి అని ఇంకో ఆర్టిస్టు, అథర్వ వాళ్ళ ఫాదరు, ఇద్దరు హీరోస్, నేను, నాసర్, జయశ్రీ. అప్పుడే నేను 84లోనే నా హస్బెండ్ని చంపే క్యారెక్టర్ చేశాను అన్నమాట. అది ఎవ్వరు చెయ్యరు ఆ క్యారెక్టర్ నేను చేశాను, ప్రాస్టిట్యూట్ క్యారెక్టర్. అంత ధైర్యంగా, అదేమో అడియొഴുക്ക് అని మలయాళం పిక్చర్, మమ్ముట్టి శశి గారు చేశారు, అది తమిళ్లో తీశారు. అది నాకు రీఎంట్రీ. 300 days ఆడింది ఆ పిక్చర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.